106 కేజీస్‌తో ఉన్నాను. ఆ వెయిట్‌తో ఉన్నప్పుడు నేను మెనీ ప్రాబ్లమ్స్ అనేది నాకు థైరాయిడ్ ఉండేది, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండేది అండ్ హెచ్‌బీ1సీ నాకు 6.8 ఉంది. సో, ఇంక దానికి మించి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది థైరాయిడ్. ఆ థైరాయిడ్ తగ్గడానికి నేను చేసిన ప్రాబ్లమ్స్ లేదు. అన్ని ఊర్లకి తిరిగాను. ఎక్కడ తిరిగినా నేను ఆయుర్వేదం వాడాను, ఆకు మందులు వాడాను అండ్ మళ్ళా హోమియోపతి ఇవి యూజ్ చేశాను. బట్ దేర్ ఈస్ నో రిజల్ట్. మళ్ళా ఇంకొకటేంటంటే నాకు పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే చాలా పానిక్ అయిపోయేదాన్ని. ఎందుకంటే పీరియడ్ టైమ్స్‌లో 2, 3 టైమ్స్ అంటే 2, 3 గంటలు హెవీ స్టమక్ పెయిన్. దానివల్ల నేను చాలా పానిక్. ఆ పెయిన్ వచ్చి అంటే అది నేను పీరియడ్ అయిన తర్వాత 1 డే కావచ్చు, లేదంటే సెకండ్ డే అయినా ఆ పీరియడ్ వచ్చి తగ్గేదాకా నేను కేవలం వాటర్ మాత్రమే తీసుకుంటా. ఇంకెలాంటి ఫుడ్ తీసుకోను. అండ్ మళ్ళా దానికి చాలా పానిక్ అయిపోయేదాన్ని. అండ్ ఇంకొకటేంటంటే ఆక్యుపంక్చర్ వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఆక్యుపంక్చర్ చేసుకున్నాను. అండ్ అంటే పట్టుకొని ఇలా గుచ్చుతూ ఉంటే మనం వామిటింగ్ చేసుకుంటూ ఉంటాము. అండ్ మళ్ళా సంజీవనికి నేను వెళ్ళాను. బట్ జాయిన్ అవ్వలేదు. జస్ట్ వెళ్ళాను అంతే. సో, ఇంకా ఇది మెయిన్ ప్రాబ్లమ్స్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు రిలేటివ్స్ వస్తారు. సో, ఆ ప్రాసెస్‌లో మా మమ్మీ కూడా కొంచెం ఫ్యాటీ ఉంటారు. సో, మా గ్రాండ్‌పా వచ్చి అన్నారు. అంటే వేరే రిలేటివ్‌తో తల్లి కూతురు ఇద్దరు పోటీ పడి లావు పెరుగుతున్నారా అని చెప్పి అంటాం. సో, ఐయామ్ జస్ట్ థింకింగ్ దట్ వర్డ్. అంటే ఓహ్ మై గాడ్! నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా అని చెప్పేసి అనుకోవటం జరిగింది. బయట ఫ్రెండ్స్ మాత్రం అలా ఉండేవాళ్ళు కాదు. కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే ఇలా ఉండేవాళ్ళు. సో, ఇంకా నేను ఎక్కడికైనా ఏ ఫంక్షన్‌కైనా వెళ్ళాలంటే చాలా పానిక్ అయిపోయాను. బికాజ్ నేను వెళ్ళాలి అంటే మా పేరెంట్స్‌కి ఏదో ఒక ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళానంటే మాది ఫర్టిలైజర్ షాప్. సో, ఆ ప్రాసెస్‌లో మీ ఫర్టిలైజర్స్ ఏమన్నా మీ పాపకేసి పెంచుతున్నారా అని చెప్పి అనేవాళ్ళు. అందుకని నేను ఎక్కడికి ఏ ఫంక్షన్‌కి వెళ్ళేదాన్ని కాదు. ఆ ప్రాసెస్‌లో చాలా డిప్రెషన్‌లోకెళ్ళాను. కేవలం నేను ఇంట్లో మాత్రమే ఉండాలి. ఇన్‌ఫాక్ట్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్ళకి రిసీవ్ చేసుకునేదాన్ని కాదు. సో, ఇంకా ఆ ప్రాసెస్‌లో చాలా పానిక్ అయ్యాను. అండ్ జనవరి 23 నేను క్లబ్‌కి జాయిన్ అయ్యాను. అది కూడా ఆనంద్ సార్ అది స్టార్టింగ్ కూడా నేను యాక్చువల్‌గా రాలేదు. క్లబ్‌లో నుంచి మా మమ్మీ వాళ్ళు కాల్ చేశారు. బట్ నేను రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళ సార్‌కి రిక్వెస్ట్ చేస్తే సార్ వచ్చారు మా దగ్గరికి. అండ్ తను నాతో మాట్లాడిన తర్వాత నేను క్లబ్‌లో జాయిన్ అయ్యాను. నేను క్లబ్‌లో జాయిన్ అయిన 4 డేస్‌కి 5 కేజీస్ వితౌట్ ఎనీ డైట్. ఎలాంటి డైట్ యూజ్ చేయకుండా నేను 4 డేస్‌లో 5 కేజీస్ తగ్గాను. అప్పుడు నాకంటూ ఒక హోప్ వచ్చింది. నేను కూడా 4 డేస్‌లో 5 కేజీస్ తగ్గితే నేను కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి నాకంటూ హోప్ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే దానికంటే ముందు నేను ఇక్కడ బాపట్లలో ఒక జిమ్ ఉంది. ఆ జిమ్‌లో నేను వెళ్ళాను. బట్ అంటే జిమ్ కోచ్ ఉంటాడు కదా! తను ఒక డైట్ ఇచ్చాడు. ఆ డైట్ నేను ఫాలో అయితే జస్ట్ 1 వీక్ ఫాలో అయ్యాను. చాలా నీరసం వచ్చేసింది. సో, అప్పుడు కూడా నేను తగ్గింది జస్ట్ హాఫ్ కేజీ. నేను చాలా వర్క్ చేశాను అక్కడ 1 వీక్. బట్ నేను తగ్గింది మాత్రం హాఫ్ కేజీ. సో, ఐయామ్ జస్ట్ పానిక్. సో, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అది ఆపేశాను. అండ్ క్లబ్‌లో వచ్చిన తర్వాత జస్ట్ 4 డేస్‌లో 5 కేజీస్ వితౌట్ ఎనీ డైట్. ఐయామ్ జస్ట్ షాక్డ్. నాకు అసలు ఏం అర్థం కాలేదు. బట్ నాకంటూ ఒక హోప్ వచ్చింది. తర్వాత అలా సార్ చెప్పింది ఫాలో అవ్వటం జరిగింది. అండ్ క్లబ్‌లో జాయిన్ అయిన 3 మంత్స్‌కి నా హెచ్‌బీ1సీ 6.8 నుంచి 5.5కి వచ్చేసింది. అండ్ మళ్ళా థైరాయిడ్ నేను క్లబ్‌కి ఎంటర్ అయినప్పుడు 100 mg యూజ్ చేసేదాన్ని. 100 నుంచి 50, 50 నుంచి 25, 25 నుంచి 6 మంత్స్ నుంచి నేను ఎలాంటి థైరాయిడ్ మెడిసిన్ యూజ్ చేయట్లేదు. అండ్ నా పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను నార్మల్ డేస్‌లో ఎలా అయితే ఉంటానో నాకు ఇప్పుడు ప్రెజెంట్ పీరియడ్ టైమ్స్‌లో కూడా నేను అలానే ఓన్లీ బికాస్ ఆఫ్ మై కోచెస్. అండ్ నేను టోటల్‌గా 106 కేజీస్ నుంచి 37 కేజీస్ తగ్గాను. ఓన్లీ బికాస్ ఆఫ్ మై కోచెస్ వాళ్ళ గైడెన్స్ వల్లనే నేను ప్రెజెంట్ ఇంత వెయిట్ లాస్ అయ్యి ఇంత హ్యాపీగా ఉన్నాను. ఆశా మేడం, మీరు ఈ 38 కేజీస్ వెయిట్ తగ్గున్నారు కదా! సో 38 కేజీస్‌లో మీరు యూజ్ చేసిన సప్లిమెంటేషన్ ఏమేమి సప్లిమెంటేషన్ ఎక్కువ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు? సెల్యులోజ్, మల్టీవిటమిన్, కాల్షియం, సెలాక్టివేటర్ అండ్ లైఫ్ లైన్స్. రెగ్యులర్‌గా కన్జ్యూమ్ హెర్బల్ కంట్రోల్. వావ్, దట్స్ గుడ్. సో ఆశా మేడం, అంటే మీరు ఓన్లీ 1 టైం మాత్రమే షేక్ తీసుకున్నారా? 2 టైమ్స్ షేక్ తీసుకున్నారా?
జస్ట్ స్టార్టింగ్ వచ్చిన 1 మంత్ దాకా నేను 1 టైమే షేక్ తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ మంత్ నుంచి 2 టైమ్స్ షేక్ తీసుకున్నాను. వెరీ గుడ్ మేడం. వెరీ గుడ్. సో ఆశా మేడం, థైరాయిడ్ మీకు ఎంత ఏజ్‌లో అటాక్ అయింది థైరాయిడ్? 10th క్లాస్ సమ్మర్ హాలిడేస్‌లో సార్. 10th క్లాస్ సమ్మర్ హాలిడేస్‌లో నాకు అటాక్ అయింది. హ్మ్. మేబీ 17th ఏజ్ ఆర్ 18th ఏజ్. సో హ్మ్. 10th క్లాస్ సమ్మర్ హాలిడేస్‌లో నాకు థైరాయిడ్ అనేది అటాక్ అయింది. ఇంకా తర్వాత నుంచి 50 ఎంజీతో యూజ్ చేశాను. కానీ నేను నా ఫుడ్ లైఫ్ అంటే నా లైఫ్ స్టైల్ ద్వారా అది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ పైగా మా అత్తకి కూడా అంటే నా బాడీ స్ట్రక్చర్ అంటే మా అత్తది. సో తనకి షుగర్ అనేది అటాక్ అయింది. సో తనకి షుగర్ అటాక్ అయిపోయేసరికి ఇంకా నాకు పానిక్ అంటే డ్యాడీకి కూడా షుగర్. సో ఇంక తనకు కూడా రీసెంట్‌గా షుగర్ అటాక్ అయ్యేసరికి నన్ను ఇంకా టేక్ కేర్ చేయడం మొదలుపెట్టారు. సో ఇంకా స్టార్టింగ్ క్లబ్‌కి వచ్చినప్పుడు 6.8 అనేసరికి డ్యాడీ ఇంకా చాలా టెన్షన్ అయిపోయారు. బికాజ్ నాతో షేర్ చేయలేరు. కానీ వాళ్ళు మాట్లాడుకున్నది నేను విన్నాను. ఓకే. ఇంత టైంలో తనకి 6.8 వచ్చింది షుగర్, మళ్ళా తనకొచ్చేస్తుందని చాలా భయపడ్డారు. ఆఫ్టర్ అంటే 3 మంత్స్ తర్వాత నేను టెస్ట్ చేయించుకున్నాను. చెప్పాను, డ్యాడీ ఇలా టెస్ట్ చేయించుకోవాలి. మా కోచ్ ఇలా చెప్పారంటే ఫస్ట్ కాల్ అంటే తను యాక్చువల్‌గా రిపోర్టింగ్ పర్సన్ 12:30కి నాకు ఆ రిపోర్ట్ ఇస్తానన్నారు. 12:31కి మా డ్యాడీ నాకు కాల్ చేశారు. ఏంటి నీ రిపోర్ట్ ఏమొచ్చింది అంటే, డ్యాడీ ఇలా 5.5కి వచ్చింది. కోచ్‌తో మాట్లాడాను. మొత్తం క్యూర్ అయింది అని చెప్పి ఉన్నారని చెప్పి షీ విల్ బి వెరీ హ్యాపీ. సో రియల్లీ ఆశా మేడం, ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్. ఇప్పుడు మరి థైరాయిడ్ మెడిసిన్స్ వేసుకుంటున్నారా డైలీ అన్నా? ఎన్ని మంత్స్ నుంచి థైరాయిడ్ మెడిసిన్ ఆపున్నారు? 6 మంత్స్ నుంచి నేను థైరాయిడ్ మెడిసిన్ యూజ్ చేయట్లేదు సార్. వావ్! ఫ్యాంటాస్టిక్. సో న్యూట్రిషన్ మీ లైఫ్ స్టైల్‌లో అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఎంత టైంలో మీకు పరిచయమైంది హెల్త్ లైఫ్ న్యూట్రిషన్ సపోజ్ పన్ని కమ్యూనిటీ మొత్తం? 1 ఇయర్ 8 మంత్స్ నుంచి పరిచయం అయింది. 1 ఇయర్ 8 మంత్స్. యాక్చువల్లీ మీకు ఈ టైంలో చాలా మంది బయట ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఇస్తా ఉన్నారు. అయినా మరి ఎందుకు మరి మీరు మూవ్ అవ్వలేదు? సార్ యాక్చువల్‌గా ఫ్యామిలీలోకి రాకముందు నేను ఆల్రెడీ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. బేబీ నీడ్ ఇంటర్‌లో ఉన్నప్పుడు నేను అది యూజ్ చేశాను. అంటే జస్ట్ కేవలం అంటే మమ్మీ ప్రెషర్ చేయటం వల్ల 1 ఆర్ 2 టైమ్స్ తాగేదాన్ని. కానీ తర్వాత కానీ నాకిక్కడ ఏంటంటే గైడెన్స్ ఉంది. దట్ ఈస్ ఆ ప్రొడక్ట్ అనేది కేవలం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌కి రిప్లేస్‌మెంట్ మాత్రమే. నాకిక్కడ మంచి గైడెన్స్ ఉంది. లాక్‌డౌన్‌లో కూడా నా దగ్గర ప్రొడక్ట్స్ లేనప్పుడు సార్ నాకు హెల్ప్ చేసి నేను 4-5 కేజీస్ తగ్గాను. సో నాకిక్కడ ఏంటంటే మంచి గైడెన్స్. సార్ అంటే మా కోచ్ ఇచ్చిన గైడెన్స్ వల్లనే నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. నాకంత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గింది. సో బయట అనేది మీరు కోచ్‌తో ఉంటే ద బెస్ట్ ఉంటదని మీరు బిలీవ్ చేశారు ఎప్పుడైనా? యాహ్! దట్స్ ఫ్యాంటాస్టిక్. యెస్ సార్. గ్రేట్. ఓకే. గ్రేట్ రిజల్ట్స్ రియల్లీ ఆశా మేడం.